క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్, దీనిలో ఏం మార్చేదా? ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్ సహా ఉండే వాస్తవాలను రేపొద్దున ఎవడో మాట్లాడుతున్నా అవి మాట్లాడితే నా పరువు పోతుందని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? పోనీ ఇంకోటి, దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా, ఎన్టీపీసీ అట ఏనే రాష్ట్రానికి తెచ్చిందట. నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి? రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం చేసినావు మరి నువ్వు? 10 ఏళ్ళు పాలన చేసావు కదా, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 years, 1 decade. ఏం చేశారు మీరు? 4000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతోనూ ఏమైనా పీపీఏ అగ్రిమెంట్ చేసి ఆ 4000 పవర్ వచ్చేటట్టు చేసావా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపారు నిన్ను? $1600 మెగావాట్ల పవర్ ఎన్టీపీసీ వాళ్ళు ప్రొడక్షన్ తీసుకుని వచ్చి దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి వదిలేసావు. అది ప్రొడక్షన్లోకి వచ్చింది. మిగతా 2400 పవర్ ఎందుకు చేయలేను? ఎందుకు చేయలేదు? రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్కి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు. అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇదేందుకని నేను అడుగుతాడు. కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన టర్బైన్స్ అన్ని మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు. దాంతో పాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడు పెట్టాం. నీ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా. అదేమో దాని బాగా వచ్చి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ సపరేట్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పోలీసులు ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి యాదాద్రిదేమో టైమ్లీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైమ్లీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. మేము కూడా నీలానే పోనీ అదేం చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం. రివ్యూ చేస్తే ఇప్పుడు మొదలు పెడితే ఎన్టీపీసీ మేము వచ్చిన తర్వాత మొదలు పెడితే నువ్వు 5 ఏళ్ళు పడుతుంది. ఇంకో 5 ఏళ్ళు పడితే 5 ఏళ్ళు మినిమం, అది 6 ఏళ్ళు కావచ్చు 7 ఏళ్ళు కావచ్చు పడితే ఇప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం లెక్కేస్తే అది పర్ యూనిట్ 8 నుంచి 9 రూపాయలు పడే పరిస్థితి కనిపిస్తాం. పర్ యూనిట్ 8 to 9 రూపీస్ భారం ప్రజల పైన పడే పరిస్థితి కనిపిస్తాం లెక్కల ప్రకారం. పెరుగుతున్నటువంటి కోల్ ధరల ప్రకారం కానీ పెరుగుతున్నటువంటి ఇతర వాటి ప్రకారం కానీ. మరి
అట్లా చేద్దామా? అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, రెన్యూవబుల్ ఎనర్జీస్, రకరకాల సోలార్ పవర్ కానీ, పంప్ స్టోరేజ్ పవర్ కానీ, అది విండ్ పవర్ కానీ, రకరకాల పవర్, ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ మధ్యనే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ₹5.25 50 ఫిక్స్డ్గా కంటిన్యూస్గా రాబోయే 25 సంవత్సరాలు ఇవ్వటానికి పనికొచ్చేటట్టుగా టెండర్లు వచ్చింది. నాట్ 1 year. అటువంటి దాన్ని మరి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పుడు అది తీసుకుందామా? FDRE ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది మొదలు పెడితే కేవలం 24 నెలల్లో కంప్లీట్ చేయొచ్చని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా టెండర్ పిలిస్తే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ₹5.59 అంటే 59 పైసా, ₹5.59కి కంటిన్యూస్గా 25 years టెండర్స్లో వచ్చి పార్టిసిపేట్ చేసి ఇస్తా ఉన్నారు. మరి ఇటువంటి తక్కువ ధరలో రాబోయే 25 సంవత్సరాలకు అందుబాటులో వచ్చే రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని అందుబాటులో తీసుకొచ్చి తెలంగాణకు ఇద్దామా? లేకపోతే కేసీఆర్ గారు చెప్పేటువంటి ఎన్టీపీసీ పవర్ని తీసుకొని అది కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలు పూర్తయితే అటువంటి దాన్ని 8 నుంచి 9 రూపాయలు ప్రజల పైన భారం పడే పవర్ని అందిద్దామా? ఏది బాగుంటుంది? నీలాగా గుడ్డిగా ఎవడైనా రావని ముందు నాకు కావాల్సింది తీసుకొచ్చి ఆడ పడేసిపోతే ప్రజలు సస్తే ఏమవుతుంది అని అనుకోలేము కదా. మేము బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆలోచన చేసి ఆచి తూచి, ఎందుకంటే ఇప్పటికే మీ వల్ల ఈ రాష్ట్రానికి విద్యుత్ శక్తిలో పడినటువంటి భారం తట్టుకోలేక సతమతం అవుతూ ఉన్నాం. ఉదాహరణ మీరు చూడండి, వీరు పవర్ సెక్టార్లోనే కేవలం అవుట్స్టాండింగ్ డెట్ పవర్ యూటిలిటీస్ stood at 81,516 crores. 81,516 crores so far. వీరు వచ్చిన తర్వాత అండ్ ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా outstanding amount payable by TS Discoms to SCCL సింగరేణి కాలరీస్కి టిఎస్ డిస్కామ్స్ పే చేయాల్సింది 19,431 కోట్లు బకాయిలు పడి ఉంది. వీరు వచ్చిన తర్వాత అవుట్స్టాండింగ్ అమౌంట్ పేయబుల్ టు టిఎస్ డిస్కామ్స్ టు టిఎస్ జెన్కో ఫర్ పర్చేజ్ ఆఫ్ పవర్, అంటే టిఎస్ జెన్కో నుంచి డిస్కమ్స్ పర్చేజ్ చేసిన దానికి 9,743 కోట్లు బకాయి పడింది. ఇంత అంటే ఇవన్నీ కలిపితే 1,10,690 కోట్లు ఇలా బకాయిలు పెట్టేసి కూర్చొని పోయి దీన్ని సర్వనాశనం చేసిపోయి, ఇంకా మళ్ళీ ఎన్టీపీసీ టీపీఐ ఎందుకు చేయలేదు, యాదాద్రి ఏం చేస్తున్నారు, యాదాద్రి ఇవ్వాలి నీ పుణ్యమా అంటూ ఇవాళ మనకు మొత్తం పవర్ అనే యావరేజ్ ఈరోజు దొరికేది ₹5 కిలోవాట్ పర్ అవర్, ₹5.28, ఒకటి ₹4.95.
ఒకటి 5.34 రూపాయలు SCCL.